మంచిర్యాల జిల్లా మందమరి మండలంలో గాంధారి కిల్లా ఉంది. అపురూపమైన చరిత్ర ఈ కిల్లా సొంతం. గుట్టపై నిర్మించిన కోటలో అనేక కళారూపాలు, శిల్ప సంపద, విగ్రహాలు, ఆలయాలు అద్భుతమైన శిల్ప సౌందర్యానికి అద్దం పడుతోంది. కిల్లాపై ఆ కాలంలోనే మైసమ్మ అమ్మవారిని రాజులు ప్రతిష్ఠించారు. అప్పట్నుంచి ప్రతి ఏటా మైసమ్మ వద్ద పట్నాలు వేసి జాతర నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. చారిత్రక ఆధారాల ప్రకారం ఇది 700 ఏళ్లకు పూర్వం నిర్మించిన కోట అని తెలుస్తోంది. విస్తీర్ణంలో ఈ కిల్లా చాలా పెద్దది. మహాభారతంలోని పాండవులు, కౌరవులు కథల ఆధారంగా ఈ కోటకు గాంధారి కోట అని పేరు రావడం జరిగిందని చెబుతారు. గాంధారి మైసమ్మ కోటకు మూల దేవతగా పూజలందుకుంటున్నందున గాంధారి కిల్లాగా నామకరణం జరిగిందని చెబుతుంటారు. కోటలో ఎన్నో అపురూప రాతి నిర్మాణాలు, ఆలయాలు ఉన్నాయి. కోటలోకి వెళ్లడానికి నిర్మించిన పెద్ద ద్వారం రాతి కుండను తొలిచి నిర్మించిన అత్యంత పటిష్టమైన ద్వారం. ద్వారానికి కుడివైపున రాతి గోడపై గిరిజనుల ఆరాధ్య దైవం గాంధారి మైసమ్మతో పాటు కాలభైరవుడు, విఘ్నేశ్వరుడు, శివుడు, ఆంజనేయుని విగ్రహాలు కొలువై ఉన్నాయి. వివిధ దేవాలయాలతో పాటు శత్రువుల రాకను పసిగట్టే విధంగా ప్రత్యేకమైన ప్రహారీ గోడ నిర్మాణం నేటికి శిథిలావస్థలో మనకు కనిపిస్తుంది. కోటపై రక్షణ కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలలో 8 మీటర్ల పొడవైన నగరా గుండు కూడా ఉంది. అప్పటి నిర్మాణ కౌశలానికి, వారి చాతుర్యానికి ఇదొక ఉదాహరణ. కోటకు 3 వైపులా రాతి ద్వారాలు ఎత్తైన కొండను తొలిచి ఏర్పాటు చేశారు. గోండు రాజుల చారిత్రక వైభవానికి ఈ కోట సాక్షిభూతంగా నిలుస్తుంది. కోటలో ఎన్నో అపురూప రాతి నిర్మాణాలు, ఆలయాలు ఉన్నాయి. కొండపైకి నాటి ప్రజలు, సైనికులు వెళ్లడానికి కొండను తొలిచి నిర్మించిన రాతి మెట్లు, అలాగే ఏనుగులు, గుర్రాలు వెళ్లడానికి నిర్మించిన ప్రత్యేక మార్గాలు నేటికి చెక్కు చెదరలేదు. ఈ కోట ప్రాంతం ఎన్నో దివ్యమైన ఔషధ మొక్కలకు నిలయంగా ఉంది. ఎర్ర గొరివింద గింజల చెట్లు కూడా ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి. కార్తీక వన భోజనాల సమయంలో ఇక్కడ ప్రజల తాకిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. కోటపై మరో ప్రధాన ఆకర్షణ కొండను తొలిచి నిర్మించిన నాగశేషుడి ఆలయం. సుమారు 8 అడుగుల ఎత్తులో 12 అడుగుల నాగశేషుని విగ్రహం అత్యంత ఆకర్షణీయంగా, నయన మనోహరంగా ఉంటుంది. గిరిజనులు నాగశేషుడికి కూడా తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆలయం పక్కనే 3 బావులుంటాయి. స్థానికులు వీటిని సవతుల బావులని పిలుస్తారు. చాలా పురాతన బావులైనప్పటికీ అవి కొంచెం కూడా చెక్కు చెదరలేదు. వేసవిలో కూడా వీటిలో నీరు నిల్వ ఉంటుందని భక్తులు చెబుతున్నారు. అప్పుడు రాజులు పరిపాలించిన టైంలో ఈ యొక్క ఏనుగులను స్వారీలుగా వాడేవారు. ఈ యొక్క ఏనుగులకి మన ఏనుగుల బావి అని కూడా ఇక్కడ ఒకటి ఉండేది. దాంతోపాటు 7 సముద్రాల బావి అని కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. 7 సముద్రాల బావి ఏంటంటే ఈ కొలను అప్పుడున్న మహారాణులు దీని యొక్క సరస్సుగా లేకుంటే స్విమ్మింగ్ పూల్గా ఈ యొక్క 7 సముద్రాల బావిని నిర్మించడం జరిగింది. 7 సముద్రాల బావి అంటే దాని లోతు మనకు 7 స్తంభాలు వేసినా కూడా కనిపించినంత లోతుగా దీన్ని చెప్పుకుంటా పోతారు. అందుకే దాన్ని 7 సముద్రాల బావిగా చెప్తా ఉంటారు. ఈ యొక్క 2 బావులు కూడా ఇప్పటి వరకు కూడా కోట నిర్మాణం ఎప్పుడు జరిగిందో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎండిపోయినట్లు చరిత్ర లేదు. మనకి ఇంటి దగ్గర చూసుకున్నట్లయితే బోర్లు, బావులు ఎండిపోతే తప్ప ఇక్కడ కొండపైన నిర్మించిన బావులు ఇప్పటి వరకు ఎండిపోలేదు. అలాంటి కట్టడాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. కోటగోడలపై అక్కడక్కడ కనిపించే నాటికాలం శిలాశాసనం వంటి రాతల్ని పురావస్తు శాఖ వారి ద్వారా పరిశోధిస్తే మరిన్ని విశేషాలు తెలుసుకునే వీలు కలుగుతుంది. అందమైన అడవుల్లో కొలువై ఉన్న ఈ గాంధారి కిల్లా విభిన్న గిరిజన సంస్కృతులకు నిలయంగా ఉంది. 100 ఏళ్ల నుండి ఏర్పడిన బంధాన్ని ఇప్పటికీ స్థానిక గిరిజనులు కొనసాగిస్తున్నారు. కోటలో ఉన్న గాంధారి మైసమ్మ గిరిజనుల ఆరాధ్య దైవం. ఆది గురువారాల్లో గోండులు, మన్నెలు, నాయక్పూడులు, కోయ జాతుల వారు ఇక్కడి అమ్మవారిని మనసారా పూజిస్తారు. గాంధారి మైసమ్మ తమ కోరికలు నెరవేరుస్తుందని వారు ప్రగాఢంగా నమ్ముతున్నారు. ప్రతి ఏటా మాఘశుద్ధ పౌర్ణమి రోజుల్లో ఇక్కడ మైసమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. 3 రోజుల పాటు వేలాదిగా తరలివచ్చిన భక్తులు మైసమ్మ తల్లికి ప్రధాన పూజలు నిర్వహిస్తారు. ఈ నెల 14 నుంచి 3 రోజుల పాటు జాతర సాగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఆదివాసీ నాయక్ పోడు గిరిజనులు, సంఘాల నాయకులు జాతరకు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. ఆదివాసీ నాయక్ పోడ్ తెగ సంప్రదాయం ప్రకారం మహోత్సవం జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. 14, 15, 16 తేదీలలో ఈ యొక్క గాంధారి కిల్లా మైసమ్మ జాతర
ఈ 3 తేదీలలో జరగడం జరుగుతుంది. మైసమ్మ తల్లి జాతరను ఘనంగా నిర్వహించుకొని ఆ దర్బార్లో మాకు ఉన్న అటువంటి సమస్యలను ఆ దర్బార్లో చెప్పడం జరుగుతుంది. మరియు ఈ యొక్క గాంధార్కిలా మహాజాతరను వచ్చే భక్తులు మహారాష్ట్ర, ఆదిలాబాద్, చెన్నూరు, నిర్మల్, బోధ్, కడెం ఇటున్న మన సిర్వంచ ఇక్కడి నుంచి ఉన్న మా అందరు భక్తులు వచ్చి ఈ యొక్క మైసమ్మ తల్లిని దర్శించుకొని వారి యొక్క మొక్కులు చెల్లిస్తారని చెప్పేసి దాదాపు 30,000 నుంచి 35,000 మంది వరకు భక్తులు వస్తారని మాకు గట్టి నమ్మకం ఉన్నది.